హలో రాజ్ గారు. హలో అండి. మరి ఈ రోజు గుమగుమలు ఏం వంట చేయబోతున్నారు మాకు? ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి. ఓకే, ఏం కాంబినేషన్? పన్నీర్ గోంగూర కర్రీ చేస్తున్నాను. పన్నీర్ గోంగూర. ఎస్. ఓ, సో పాలక్ పన్నీరే తెలుసా? పన్నీర్ కి కొంచెం పులుపు యాడ్ చేస్తున్నారు అన్నమాట. బాగుంటుంది. అంటే పన్నీర్ మనకు బేసిక్ గా కొంచెం కమ్మకమ్మగానే ఉంటుంది కదా, అవును, మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి. సో ఇలా పులుపు యాడ్ చేస్తే కూడా సూపర్ గా ఉంటుంది. ఓకే, సో అంటే బాగా నచ్చుతుంది కూడా ఇది. ఓ నైస్. ఓకే, మరి గోంగూర పన్నీర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, గోంగూర 2 కప్పులు, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 6, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. సో దాంట్లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఈ 3 కలిపేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం. మెంతులు ఇది కొంచెం బాగా వేగాలండి, లేకపోతే మనకి మధ్య మధ్యలో తగులుతున్నప్పుడు చేదు అనేది బాగా వస్తుంది. సో ఇవి వేగిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, అలాగే మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ అండి. సో గోంగూర కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఇక్కడ కొంచెం ఎక్కువగానే పడతాయి. సో ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలండి. సో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా. సో దీంట్లోనే గోంగూర, సో ఇది కొంచెం మనకి దగ్గరకు వచ్చి సాఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో కొంచెం మూత పెట్టి మగ్గిచ్చేస్తే మనకి అది ఫాస్ట్గా అయిపోతుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే పైకి కిందికి, సో అంతా ఫాస్ట్గా అయిపోతుంది. సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. క్యారెట్ గురించి మనందరికీ తెలిసిందే, కళ్ళ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉంటుందని. దీంతో పాటు ఇందులో యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ను దూరం చేసే గుణం కూడా క్యారెట్లో అధికంగా ఉంది. అందుకని వీలైనంత వరకు రోజుకొక క్యారెట్ అయినా తీసుకోవడం మంచిది. అది పచ్చి తీసుకుంటే మరీ మంచిది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో అన్ని కలిపి మంచి స్మెల్ వస్తుంది. గోంగూర, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి. సో దీంట్లో కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు. ఓకే, బాగుంది వెరైటీగా పన్నీర్. ఎందుకంటే యూజువల్గా గోంగూరతో మనం చాలా తక్కువ ఇలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. సో గోంగూర, మష్రూమ్ కొంచెం చేస్తూ ఉంటారు, లేదా పప్పుల కాంబినేషన్, శనగపప్పు వేసో, కందిపప్పు వేసేసుకొని పప్పుల ముద్ద లేదా కొంచెం లూజ్గా. ఓకే, సో ఇప్పుడు పన్నీర్ ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర, ఓకే. స్మెల్ చాలా సూపర్ గా వస్తుంది. సో మెయిన్ గా మనం చేసుకున్న పేస్ట్ ఒకటి. సో లేదంటే మామూలుగా పచ్చిమిర్చి పేస్ట్, అంటే ఈ గోంగూరతో ఎక్కువగా కాంబినేషన్ అంటే పచ్చిమిర్చి పేస్ట్ అండి, కారపొడి కూడా కాకుండా. సో వెల్లుల్లి రెబ్బలు మెట్టుకొని కూడా అలా కూడా వేసుకోవచ్చు. పోపులో వేసేసుకుంటే కొంచెం బాగా వేస్తుంది. కొద్దిమందికి గోంగూరలో వెల్లుల్లి రెబ్బలు తినడం చాలా ఇష్టం, పులుపు పట్టేస్తుంది కదా, కొంచెం చిదిమేసి వేస్తే. ఓకే, సో ఈ మాత్రం కన్సిస్టెన్సీ చాలండి. ఓకే, సో కర్రీ రెడీ.
ఓకే మరి గోంగూర పన్నీర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మెంతులు, పోపు దినుసులు, కరివేపాకు ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో గోంగూర, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర పన్నీర్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, రాజు టేస్ట్ చూడండి. ఆబ్వియస్లీ మనకి గోంగూర ఇలాంటివి ఉంటే వాటి టేస్ట్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ పన్నీర్ కి ఏంటంటే ఆ పులుపు యాడ్ అయ్యి కొంచెం డిఫరెంట్ గా ఉంది ఫ్లేవర్ అనేది. యూజువల్ గా పన్నీర్ అంటే కూడా చాలా నచ్చుతుంది కాబట్టి అందరికి, గోంగూర అంటే కొంచెం అటు ఇటు తినాలి తినొద్దు, ఆ దీంట్లో ఉన్న ఆ పన్నీర్ జ్యూస్ హ్యాపీగా తినేస్తారు. తినేస్తారు. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేసి చూడండి.